జకార్తాలో ఫ్లూయిడ్ ఏరియాలో శివమందిర్ టెంపుల్ ఉంది. మేము ఆ టెంపుల్కి అయితే వెళ్ళామండి. మేము ఉండే ఏరియా దగ్గర నుంచి ఆ టెంపుల్కి ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది. ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళేసరికి 8:30, 9 అట్లా రీచ్ అయ్యామండి. ఆ టెంపుల్లో అందరూ దేవుళ్ళు ఉంటారు ఒక దగ్గరే. సో బాగా చేస్తారండి పూజలు ఇక్కడ. ప్రతి పండగకి బాగా చేస్తారు. శివరాత్రి, బ్రహ్మోత్సవాలు, అలాగే ఉగాది, తర్వాత నవరాత్రులు, దీపావళి, అలా ప్రతి పండగ బాగా చేస్తారండి. అయ్యప్ప స్వామి భజనలు కూడా చేస్తారు. టెంపుల్ ఫస్ట్ 1954లో సింధీ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ పెట్టారండి. తర్వాత 1975లో దీన్ని ఎక్స్పాన్షన్ చేశారు. అలాగే రెనోవేట్ కూడా జరుగుతూ వస్తున్నాయండి. అండ్ ఇక్కడ పంతులు గారు వాళ్ళు కూడా మన సైడేనండి. ఏమైనా పూజలు ఉన్నా సరే, ఇంట్లో వ్రతాలు అట్లాంటివి ఏమైనా ఉన్నా సరే ఇక్కడ వచ్చి చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది, అది మురుగన్ టెంపుల్. అది ఈ మధ్య రీసెంట్గానే కట్టించారండి. ఈసారి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టం అండి. ప్రసాదాలు చేసుకొచ్చిన తర్వాత నైవేద్యం పెడతారు కదా, పెట్టిన తర్వాత అక్కడ బయట ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ దగ్గర పెడతారు. అక్కడ ప్లేట్స్, స్పూన్స్ అవి కూడా ఉంటాయి. సో ఎవరికి వాళ్ళు సర్వ్ చేసుకోవడమే. మేము వెళ్ళిన రోజు కూడా చాలా ప్రసాదాలు అయితే తెచ్చారండి. చాలా రోజుల తర్వాత చాలా ప్రసాదాలు తిన్నాం బాగా. టెంపుల్లో ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశారండి. స్తంభాలు ఉంటాయి కదా, ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క నవగ్రహానికి రిలేటెడ్గా పెట్టారండి. 9 నవగ్రహాలకి రిలేటెడ్గా 9 స్తంభాలు అయితే పెట్టారు. అండ్ టెంపుల్ని కూడా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.